హలో అండి, గుడ్ మార్నింగ్. ప్రస్తుతానికైతే నా వంటగది పరిస్థితి ఇంత దరిద్రంగా ఉంది. రియోకి పప్పు తినిపిద్దాం అని చెప్పేసి అని కొద్దిగా పొట్టు తీసేసి ఉంచాను అనమాట. వెంటనే ఇడ్లీ గుర్తుకొచ్చేసి దీన్ని ఇక్కడ వదిలేసాను. కప్పు ఇప్పుడు ఇడ్లీ పెట్టేసి కప్పు ఇక్కడే పడేసా, పేలర్ ఇక్కడే పడేసా, అమ్మ బేషన్ అక్కడ పడేసింది, అనిల్ వాటర్ తాపించి కప్పు ఇక్కడ పడేసాడు, గ్యాస్ పట్టిద్దామని తీసుకెళ్ళి దీన్ని ఇక్కడ వదిలేశారు. ప్రమోద్ ఏదో టిఫిన్ పంపించాడు. మరి ఇది ఏం టిఫినో ఏంటో, మరి ఏం తినాలంటే భయం వేస్తుంది. కొత్త కొత్త టిఫిన్లు కానీ అలాంటివి నేను అస్సలు ట్రై చేయనండి, నాకు భయం. ఇడ్లీ అను బోండా, రాగిజావ పంపించాడు. ప్రమోద్తో రాగిజావ అంటే ఇష్టం కదా నాకు, ఇంకా నేనే పంపించమని చెప్తున్నాను. అందులో నేను కొంచెం వీక్గా ఉంటున్నాను కదా, అందుకని చెప్పేసి రాగిజావ పంపించాడు. ఇది కూడా సేమ్ అనమాట. మరి ఇది ఏంటిదో తెలీదు ప్రస్తుతానికైతే. ఇవన్నీ ఒక పక్క చదరాలి, నాకు ఇట్లా మెస్సీగా చూస్తే ఇంకా నాకు తెక్కొచ్చేసింది. ఏం టిఫిన్ ఏంటో. ఇది ఆల్జా పెట్టేసుకుంటా. బేషన్ మీద మూత తీసి ఇక్కడ పెట్టేశారు, సారీ బింది మీద. ఇది రాత్రి తెచ్చిన చికెను. ప్రస్తుతానికి ఇట్లా ఉంది. ఇడ్లీ దీన్ని ఇక్కడ పెట్టాలి. దీన్ని కింద పెడదాం, బండి వచ్చే వరకు. ఎందుకు చూడటానికి దరిద్రంగా ఉంటాం. ఫ్రీగా తాగిన వాటర్ కప్పు పక్కన పెట్టి వెళ్ళి కడిగేసి ఎప్పటికీ. ఇది ఇప్పుడు ఇంకా ముక్కలు పోయినా, రియో తినేటప్పుడే ముక్కలు వస్తా. దీన్ని తీసుకెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్లో పడేస్తాను. ప్రస్తుతానికి ఇంకా ఇలా సెట్ చేసా. ఈ రెండు వెళ్ళిపోతాయి కాబట్టి ఉన్న మెస్సీని ఒక్క నిమిషంలో ఇంక ఇట్లా సెట్ చేసుకోవటమే. ఇంకా చేయాలి. ఇప్పుడే లేచాను. ఇంకా బ్రష్ చేసేసి మళ్ళీ పడుకున్నాను నేను మరియు. ఇంకా రియోకి అయితే కనుక ఇడ్లీ పెట్టేశాను. ఇంక నేను కూడా ఇంకా టిఫిన్ చేయాలి. గ్యాస్ అయిపోయింది కదా, అందుకని ఇంకా టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా బయట నుంచే మొత్తం. సరేనండి, బాయ్.